ఆశ్రా అంటే ఏంటి? నేనే మొట్టమొదటి బాధితుడినండి. శ్రీరామ్ చిట్స్లో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నానండి. అడ్వకేట్ కాకముందు మార్కెటింగ్ చేశారు. స్మార్ట్ అకాడమీ అనే సంస్థను స్థాపించి పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని నింపడానికి 1,00,000 మంది స్టూడెంట్స్కి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో సమాజంలో అవినీతిని అరికట్టడానికి న్యాయవాదిగానే న్యాయం చేయగలననే నమ్మకంతో లా పట్టాను తీసుకొని విశాఖపట్నంలో లా ప్రాక్టీస్ చేసి ఈ రోజున దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఆశ్రా అనే సంస్థను స్థాపించి వేల మందికి న్యాయపరంగా ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ వారి కోసం కేసులు కూడా హైకోర్టులో ఫైల్ చేసి న్యాయం అందించి 1,000 మందిని సమాజంలో సైనికులుగా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, హైకోర్టు నుండి ఎన్నో అవార్డులను స్వీకరించి తన గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతో శ్రమ చేసినటువంటి మహోన్నత వ్యక్తి హబీబ్ సుల్తాన్ అలీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఆశ్రా అంటే ఏంటి, అసలు ఎందుకు స్థాపించారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సో ఫస్ట్ ఆశ్రా అంటే ఆ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇట్స్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అండి. అంటే ఆశ్రా అనేది ఎందుకు స్థాపించారు దాంట్లో విషయం ఏంటంటే నేనే మొట్టమొదటి బాధితుడినండి. సో నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత అడ్వకేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక మార్కెటింగ్లో బిజినెస్ చేసుకోండి. ఆ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు మార్కెటింగ్ బిజినెస్లో అవసరం ఉండి నేను శ్రీరామ్ చిట్స్లో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నానండి. అది నెలకి 9,513 రూపాయలు చొప్పున 12 నెలల్లో రీపేమెంట్ చేయాలి. సో మళ్ళీ దాని తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత రెగ్యులర్గా పేమెంట్ చేశాను. 7th మంత్లో నాకు వేరే అమౌంట్ వచ్చింది. వచ్చేసరికి ఈ 9,513 ఇంటూ నెక్స్ట్ 6 మంత్స్ నేను ప్రీ క్లోజ్ చేస్తాను, పే చేసి ఒకేసారి పే చేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రిసిప్ట్ తీసుకున్నాం, క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ 5th వస్తుందండి. ఇది ఎలా క్లోజ్ చేసాం కదా, నెక్స్ట్ మంత్ 10,000 రూపీస్ పెట్టలేదు నేను బ్యాంక్లో. వెంటనే నాకు మెసేజ్ వచ్చింది, టింగ్ టింగ్. ఏంటా మెసేజ్ ఏంటని చూస్తే మీ చెక్ బౌన్స్ అయింది, ఈఎంఐ డిఫాల్ట్ అయింది. నేను శ్రీరాముల్ని అడిగాను, ఏంటి సార్ ఇది అంటే, సారీ సార్ అన్నారు. సర్లే కదా ఏదో జరుగుతుందిలే అని చెప్పి నేను పట్టించుకోలేదు. 2వ నెల మళ్ళీ వచ్చిందండి, 8వ నెల మళ్ళీ వచ్చింది, మళ్ళీ చెక్ బౌన్స్ అయింది. అలాగే వచ్చింది. మళ్ళీ నాకు 300 రూపాయలు 400 రూపాయలు చెక్ బౌన్స్ ఛార్జెస్, మళ్ళీ సిబిల్కి రెఫరు, ఇదంతా మళ్ళీ మెసేజ్ పెట్టాను. మళ్ళీ శ్రీరామ్కి ఆఫీస్కి వెళ్తే అయ్యో సారీ అండి, ఇది మాది తిరుపతి కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది, మీ అకౌంట్ క్లోజ్ అయింది, మా వాళ్ళు ఎందుకు చేయలేదు చూడలేదు, సారీ చూస్తామంటే ఓకే అని నేను పెద్ద పట్టింది. సర్లే జరుగుతుంది కదా అని 3వ నెల మళ్ళీ 9వ నెల మళ్ళీ వచ్చింది. ఈసారి కొంచెం సీరియస్గా వెళ్ళానండి. సీరియస్గా వెళ్ళి సార్ ఇలా ఎవ్రీ మంత్ ఇలా వస్తుంటే నా మొత్తం సిబిల్ అంతా పోతుంది, సో ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి కదా అంటే ఆయన సార్ ఏమని సార్ 3 నెలలు 1,200 ఇచ్చేస్తానండి. సో నేను అప్పుడు అడ్వకేట్ అయ్యాను. నేను ఒక అడ్వకేట్గా మమ్మల్ని ఇలా చేస్తే ఇంక సామాన్య మానవుడికి ఏంటి అన్న పరిస్థితి ఏంటి అనేసరికి ఆయన అప్పుడు దాకా మర్యాదగా మాట్లాడిన ఆయన అడ్వకేట్ అయితే ఏం చేస్తారండి, మాది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను అన్నీ మా దగ్గర ఉంటాయి, సో జరుగుతుంటుంది ఇదంతా అంటే నెగ్లిజెంట్ మేనర్లో వెళ్ళిపోయింది. అప్పుడు నాకు బాధ ఏర్పడింది, ఏంటి అంటే మనం తీర్చేసిన డబ్బులకు కూడా వాళ్ళు చెక్కులు వేసుకుంటూ వెళ్తుంటే మన ప్రాబ్లం పడాల్సిందేనా, దీన్ని ఏం చేయలేమా అని అప్పుడే నేను ఫ్రెష్ అంటే కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. కానీ ఒక బాధ ఉంది, ఏంటి ఏం చేయలేమా అని చెప్పి డైలీ కోర్టులో వచ్చి అందరూ చేస్తే సీనియర్ అడ్వకేట్స్ కూడా దీని గురించి పట్టించుకోరండి. అంటే చాలామంది సీనియర్ అడ్వకేట్స్ అంటే కన్జ్యూమర్స్ గురించి ప్రాబ్లం అంటే ఎంతసేపు సివిల్ క్రిమినల్ కేసు మీద ఉంటుందని పట్టించుకోరు. అప్పుడు నాకు ఒక సీనియర్ అడ్వకేట్ ఒక ఆయన, అలీబాయ్ ఏంటి బాధపడుతున్నావు అంటే, సార్ ఇలా శ్రీరామ్తో అవమానం జరిగిందండి అంటే ఆయన ఒక బుక్ ఇచ్చాయండి. నేను ఇప్పటికీ అంటాను, అదే నా భగవద్గీత, అదే నా బైబిలు, అదే నా ఖురాన్, దట్ ఈస్ ద బుక్ ఈస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో నీకు ఇలాంటి సమస్యలు సేవలో ఇలాంటి లోపం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి కోర్టులో కేసు వేయచ్చు అని చెప్పేసి చూస్తే ఆ ఫస్ట్ కేసు నేను వాళ్ళ మీద ఫైల్ చేసి, మీరు ఆయనతో చెప్పారు సార్ ఇది నా ప్రాబ్లం ఇలా ఉందని అంటే మీకు ఆ బుక్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నా నువ్వు కేసు పరిష్కారం అంటే ఏం చేయలేమా సార్ అంటే చేయగలిగే దానికి నీకు ఆయుధం ఇది అని చూపెట్టారు ఆయన. అప్పుడు ఆ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చూపెడితే ఇది చాలా బాగుంది, డిఫెన్షియన్స్ సర్వీస్లో మనం కేసు వేయచ్చు అని. అప్పుడు ఫస్ట్ కేసు అండి 2012లో శ్రీరామ్ చేసిన ఫస్ట్ కేసు వేసాను. వేసిన తర్వాత కోర్టు అవన్నీ చూసి శ్రీరామ్ ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయినా చట్టం ముందు అంతా ఒకటే సమానమే.
అక్కడ మనం చాలా క్లియర్గా ఏంటి, ఎగ్జిబిట్ 1 అప్పు ఏం తీసుకున్నాం, ఎగ్జిబిట్ 2 బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం 6 నెలలు తీర్చేసాం, ఎగ్జిబిట్ నెంబర్ 3 ప్రీ క్లోజ్ చేసినట్టుగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసినట్టుగా రసీదు, ఎగ్జిబిట్ నెంబర్ 4 వరుసగా బ్యాంక్లో వచ్చింది 7వ నెల, ఎగ్జిబిట్ నెంబర్ 5 5 6 8వ నెల వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు డైరెక్ట్గా ఒక నిర్ణయం ఇచ్చిందంటే, సో ఇది సేవా లోపం కింద వస్తుంది, తీర్చేసిన అప్పుని మళ్ళీ చెక్కులు ప్రజెంట్ చేయడం కమ్స్ అండర్ డెఫిషియన్సీ సర్వీస్ అని చెప్పేసి శ్రీరామ్కి ఈ 3 నెలలు 1,200 రూపాయలు తిరిగిస్తూ 30,000 రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చింది. అప్పుడు నాలో ఒక పవర్ వచ్చిందండి. ఒక పవర్ వచ్చి వెంటనే ఇప్పుడు నిన్న హాస్పిటల్ మీద ఎలా జరిగితే ప్రెస్ మీట్ పెట్టామో, నాకు అలవాటు మార్కెటింగ్ నుంచి ప్రతిదీ ఎప్పుడైతే వెంటేసో ఒక యువ న్యాయవాది శ్రీరామ్పై కన్జ్యూమర్ కోర్టుతో కొరడా అని పేపర్లో వేయించాం. వేయించగానే అప్పుడు నేను బార్లో వెళ్ళేసరికి మా విశాఖపట్నం బార్లో వెళ్ళగానే అందరూ అడ్వకేట్స్ నన్ను అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నేను చూశానండి, ఇంత మంచి యాక్టు ప్రజల్లోకి వెళ్ళలేదు, దీన్ని తీసుకెళ్తే బాగుంటుంది. అప్పుడు నా ఫ్రెండ్స్ అడ్వకేట్స్ని, కొంతమంది నాన్ అడ్వకేట్స్ని వీళ్ళందరినీ కలుపుకొని అప్పుడు 2012 నుంచి కేసు వేసాం. 2013లో గెలిచిన తర్వాత 2014 ఢిల్లీ వెళ్ళి ఇది ఆసరాని స్థాపించడానికి మొట్టమొదటి కారణం అదండి. మీకు ఆలోచన రావడం పర్సనల్ రీజన్ సార్? అంటే పర్సనల్ రీజన్ అంటే నేను చూసింది ఏంటంటే, ఒక అడ్వకేట్గా నేను ప్రాబ్లం ఫేస్ చేశా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు? అడ్వకేట్ తన అట్లా బిహేవ్ చేస్తే బయట వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది వీళ్ళకి అంటే అప్పుడు నేను చూశాను. అప్పుడు 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేవారు. అప్పుడు నేను చూసింది ఏంటంటే, యాక్ట్ వచ్చి 35 సంవత్సరాలు అయింది, అవగాహన లేదు, చాలామంది తెలియదు, ఓన్లీ 2% గవర్నమెంటే చెప్తుంది అవగాహన లేదు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద. అప్పుడు నేను అనుకున్నావట, రైట్, నేను బాధపడ్డాను, నాలా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకి మనం చేయగలిసిన పని ఏంటంటే అవేర్నెస్ ఇద్దాం, అవగాహన కల్పిద్దాం అనే ఆలోచనతోటి అప్పుడు 2014లో ఢిల్లీ పేపర్ని సబ్మిట్ చేసి 2016లో అఫీషియల్గా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అని ఈ ఆసరా అనే సంస్థని 2016లో ఢిల్లీ కేంద్రంగా స్టార్ట్ చేసామండి. అసలు కన్జ్యూమర్ అంటే ఎవరు సార్? కన్జ్యూమర్కి ఉన్నటువంటి హక్కులు ఏంటి? కన్జ్యూమర్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? వెరీ గుడ్ అండి. అయితే కన్జ్యూమర్, సో చాలా మంచి క్వశ్చన్ ఇది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనగానే ఫస్ట్ కన్జ్యూమర్ ఎవరైనా వస్తుంది. సో కన్జ్యూమర్ అంటే మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే మీరు కన్సిడరేషన్ కన్సిడరేషన్ అంటే మనీ, అది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 1,00,000, 10 లక్షలు, కోటి ఎంతైనా కావచ్చు. వెన్ ద కన్సిడరేషన్ ఇస్ పెయిడ్, పార్ట్లీ పెయిడ్ ఆర్ ఫుల్లీ పెయిడ్ ఆర్ ప్రామిస్ టు పే, దెన్ ద రిలేషన్ స్టార్ట్ అవుద్ది. మీరు అక్కడి నుంచి మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో అక్కడి నుంచి కన్జ్యూమర్గా ఫస్ట్ మీరు కన్జ్యూమర్గా మీ ఇది స్టార్ట్ అవుద్దండి. మీ యొక్క బాధ్యతలు, మీ రైట్స్, రెస్పాన్సిబిలిటీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కన్జ్యూమర్ ఎవరు అన్నప్పుడు మనం కన్సిడరేషన్ పే చేసిన ప్రతి వ్యక్తి కన్జ్యూమర్ అవుతాం. కన్జ్యూమర్ ఎవరు కాదు అన్నది కూడా వస్తుంది చాలామంది. మరి అందరూ అంటే పుట్టిన బిడ్డ నుంచి ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమర్స్. మరి కన్జ్యూమర్ ఎవరు కాదంటే, మీరు ఎక్కడైతే కన్సిడరేషన్ లేకుండా సేవల్ని ఉచితంగా పొందుతారో, అంటే ప్రోడక్ట్ కానీ సేవలు కానీ ఎక్కడైతే ఉచితంగా పొందుతారో అక్కడ మీరు కన్జ్యూమర్ కాదు. ఒకటి, ఉచితంగా సేవలు పొందే కన్జ్యూమర్ కాదు. 2, హోల్సేల్లో కొని మళ్ళీ రిటైల్లో అమ్ముతుంటారు చూసారండి, సెకండ్ ట్రేడ్ చేసి వాళ్ళు కన్జ్యూమర్ కాదు. అంటే అక్కడ ఎక్కడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ తోటి మళ్ళీ బిజినెస్ జరుగుతుందో వాళ్ళు కన్జ్యూమర్ కాదు. అంటే కన్జ్యూమర్ అంటే ఎండ్ యూజర్ ఉంటారు. సో వీళ్ళిద్దరు ఫ్రీగా మీరు తీసుకున్న దానికి కూడా కన్జ్యూమర్ కాదు. సో రిటైల్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కన్జ్యూమర్స్ కాదు. ఒక కన్జ్యూమర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి డైరెక్ట్గా కోర్టుకే వెళ్ళాలా సార్, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా ఉందా? సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సో కన్జ్యూమర్స్ కోసం ఒక ప్రత్యేకమైన కోర్టులు పెట్టారండి. కన్జ్యూమర్స్ కోసం అంటే సాధారణంగా మనకు అందరికీ తెలిసిన కోర్టులు ఏంటంటే జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తెలుసు. అంటే ఇవి మనకు తెలిసిన కోర్టులు. అంటే కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి. దాన్ని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ అంటారండి. అంటే ముందు పాత దీని ప్రకారం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం అనేవారు. 2019 యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ అంటున్నారు. ఇవి ప్రతి జిల్లాకు ఒకటే ఉంటుందండి. సో ఫస్ట్ కన్జ్యూమర్ ప్రాబ్లం వస్తే 50 లక్షల రూపాయల విలువ గల కేసులు ఏవైనా సరే జిల్లా ఫారంలో వేస్తారు. 50 లక్షల విలువ గల కేసులు ఏదైనా సరే జిల్లా ఫారం, అంటే దాని యొక్క లిమిట్ అంటారండి. దాని లిమిట్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ వేస్తారు. ప్రతి జిల్లా 50 లక్షల వరకు అందులో వేయచ్చు. 50 లక్షలు దాటిన తర్వాత 2 విషయాలండి. ఈ జిల్లా కమిషన్స్ అన్నీ కలిపి స్టేట్ కమిషన్ ఒకటి ఉంటుంది. స్టేట్ ప్రతి రాష్ట్రానికి ఒకటి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ అంటారు. అలాగే తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్, అలా ప్రతి రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణ, తమిళ ఒక్కొక్క స్టేట్ ఒకటి ఉంటుంది. 50 లక్షలు
2 crores దాకా వర్తగల కేసులు డైరెక్ట్గా ఎక్కడ ఫైల్ చేయాలి. అలాగే జిల్లా కోర్టులో మీకు ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ పైన ఒక విన్నర్ ఉంటారు, ఒక లూజర్ ఉంటారు. ఈయనకి నాకు ఆర్డర్ మీద ఛాలెంజ్ చేయాలి అని అంటే మళ్ళీ ఇక్కడి నుంచి అప్పీల్కి వెళ్తారు స్టేట్ కమిషన్. 2 crores అండ్ అబోవ్ ఇవన్నీ స్టేట్లన్నీ కలిపి నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ ఢిల్లీలో ఉంటుందండి. సో అక్కడ 2 crores అండ్ అబోవ్ కేసెస్ అన్ని అక్కడ ఉంటాయి. సో అక్కడ ఈ స్టేట్లో మీరు అప్పీల్ వెళ్ళాలంటే స్టేట్ కమిషన్ నుంచి అప్పీల్కి వెళ్తారు. దాని తర్వాత నేషనల్ కమిషన్లో 2 crores అండ్ అబోవ్ కేసెస్ మీరు ఫైల్ చేస్తారు. అది ఢిల్లీలో. నేషనల్ కమిషన్ తర్వాత 90% అక్కడ అయిపోతాయి. నేషనల్ ఇంకా అల్టిమేట్ అక్కడి నుంచి మీకు మళ్ళీ అప్పీల్ ఏమైనా కావాలంటే సుప్రీంకోర్టు ఇస్ ద ఫైనల్ అథారిటీ. సో సుప్రీం ఇస్ ద మెయిన్, మన ఇండియాలో మొత్తం అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇస్ ద ఫైనల్ అథారిటీ. ఏదైనా సరే నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇది ప్రొసీజర్ అండి. ఒక కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసిన తర్వాత అతని సమస్య పరిష్కారం కావడానికి ఎన్నాళ్ళు సమయం పట్టొచ్చు సార్? సో ఇది మీరు చాలా టిపికల్ క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా యాజ్ పర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే సమస్య పరిష్కారం ఎన్నాళ్ళు అది చెప్తాను. ఫస్ట్ సమస్య ఉన్నప్పుడు ఎన్నాళ్ళు వెళ్ళాలి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే లిమిటేషన్ యాక్ట్ అంటారండి. అంటే నాకు ఇప్పుడు మీ కన్జ్యూమర్ మీద ఇవాళ మనం ప్రెస్ మీట్ దీంట్లో పెట్టాం. మీ ఇంటర్వ్యూ తోటి కొంతమంది కన్జ్యూమర్ అవేర్నెస్ వచ్చి నేను 2010లో ఒక టీవీ కొన్నానండి, అది ఇప్పుడు కేసులు వేయచ్చు. ఫస్ట్ లిమిటేషన్ అంటారు. అంటే ఫస్ట్ కన్జ్యూమర్ కోర్టులో అతని ప్రాబ్లం వస్తే ఎన్నాళ్ళు రావాలి. కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన దగ్గర నుంచి 2 years లిమిటేషన్ అండి. 2 years. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఫోన్ ఉన్నారు, ఇది 2010లో కొన్నారు, దీనికి గ్యారంటీ 1 year అన్నాడు వాడు. ఓకే. సో 2011 డిసెంబర్, అంటే మీరు 2010 జనవరిలో కొన్నారు. సో 1 year గ్యారంటీ 2010 డిసెంబర్కి 12 months గ్యారంటీ అయిపోద్ది. 2010 నవంబర్లో దీంట్లో ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ సర్వీస్ సెంటర్లో ఇచ్చారు. అక్కడి నుంచి కాజ్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుందండి. అది రీజ్ అవ్వలేదు. అక్కడి నుంచి 2010 నవంబర్ నుంచి 11, 12 నవంబర్ దాకా 2 years లిమిటేషన్లో మీరు కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే. దట్ ఈస్ కాల్డ్ లిమిటేషన్ యాక్ట్. ఒక కన్జ్యూమర్గా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిందంటే ఒక విషయం మీకు ప్రాబ్లం రేజ్ అయిన దగ్గర నుంచి 2 సంవత్సరాల లోపల మీరు కన్జ్యూమర్ కోర్టుకు రావచ్చు. 2 సంవత్సరాల లోపల ఎప్పుడైనా మీరు రావచ్చు. ఏ వస్తువుకైనా ఏదైనా సరే మీకు ఏదైనా వర్తిస్తుంది. ఏదైనా సరే మీకు సమస్య ఇదైన దగ్గర నుంచి 2 years లిమిటేషన్ అంటే 2 years రావచ్చు. ఒకవేళ 2 years దాకా కూడా మీకు తెలియపోయినా ఒక 6 నెలలు, ఒక 9 నెలలు, ఒక సంవత్సరం దాకా మళ్ళీ ఇంకో లేట్ అయినా సరే ప్రాపర్ రీజన్ కోర్టుకి మీరు చెప్పగలిగితే, సో ఈ 2 years కాకుండా ఎందుకు నాకు లేట్ అయింది అని ప్రాపర్ రీజన్ కోర్టుకి చెప్పగలిగితే కోర్టు దానికి సాటిస్ఫై అయితే ఇంకో సంవత్సరం లేట్ అయినా కూడా మీరు ఆ డిలే కండోమ్ పిటిషన్ ఉంటుంది, అది తీసుకుని మీరు తీసుకోవచ్చండి. మనకి ఒక మంచి రిజల్ట్ వచ్చి మంచి రిజల్ట్. అలాగే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటి ఎన్నాళ్ళు పట్టుద్ది అనే విషయంలో 99% కన్జ్యూమర్ కోర్టులో కేసులు చాలా త్వరితగతంగా సెటిల్ అవుతుంటాయి. అంటే జడ్జిమెంట్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, మనం ఏదైతే ఆపోజిట్ పార్టీని పెట్టామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ పార్టీకి మనం ఫస్ట్ కేసు వేసిన తర్వాత వాళ్ళకి సమన్స్ వెళ్తాయి. ఆ సమన్స్ వెళ్ళడంలో అది తిరిగి రాకపోయినా వాళ్ళు ఏంటిది మీ పోస్టల్ నుంచి అక్నాలజ్మెంట్ తిరిగి రానంతసేపు వాయిదాలు పడుతుంది. అలాంటి సందర్భాల్లో మ్యాక్సిమం ఏది అయినా సరే అలాంటి సందర్భం కొంచెం లేట్ అవుతుంటుంది. మ్యాక్సిమం ఏదైనా సరే ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ ప్రకారం 1 year to 2 years లోపల మన కేసెస్ అన్ని సమస్యలన్నీ క్లియర్ అయిపోతుంటాయి. లేట్ అవ్వదు, ఎక్కువ లేట్ అవ్వదు. 2 years కన్నా ఎక్కువ లేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అంటారు. ఒక్కొక్కసారి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లేట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు కొన్ని మెడికల్ నెగ్లిజెన్సీ మేము అంతకుముందు ఒకటి చేసాం. అది మరి మేము 2014లో వేసామండి. 2014 వేసింది, అది 2019, 22కి ఇదైంది. 8 years పట్టింది. కొన్ని కేసులు ఒక్కొక్క విషయం బట్టి లేట్ అవుతుంటుంది. 90% అది మెడికల్ నెగ్లిజెన్సీ మీద కొంచెం 2 వైపులా జరుగుతుంటుంది. మళ్ళీ డాక్టర్ స్పెషల్ ఒపీనియన్ తీసుకుంటారు, వాళ్ళని క్రాస్ చేసి కొన్ని ఎన్ని వచ్చినప్పుడు అదొకటి అలాంటి కొన్ని క్రిటికల్స్ లేట్ అవుతుంటాయి. మిగతా అన్ని కూడా మ్యాక్సిమం 1 year to 2 years లోపల సెటిల్ అయిపోతుంటాయి. అలీ గారు, ఆశ్నా అంటే అడ్వకేట్ అసోసియేషన్ అన్నారు కదా, మరి నాన్ అడ్వకేట్స్ని ఎందుకు తీసుకుంటున్నారు? వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది అడగాల్సిన క్వశ్చన్, ప్రతి ఒక్కళ్ళు తెలియాల్సిన క్వశ్చన్. ఫస్ట్ విషయం ఏంటంటే చాలామందికి ఇదే అనుమానం వస్తుంది, ఇది అడ్వకేట్స్ అసోసియేషన్ అన్నారు, నాన్ అడ్వకేట్స్ ఎందుకున్నారు? ఇది మేము కావాలని పెట్టామండి. రీజన్ ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కమిషన్స్ ఉన్నాయండి కోర్టులు. ఇది సిపిసి, సిఆర్పిసి సేమ్ ప్రొసీజర్ ప్రకారం అదొక యాక్ట్ నడుస్తుంటుంది. అయితే ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే కన్జ్యూమర్ కోర్టులో కేసులు వాదించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో కేసులు వాదించాలి అడ్వకేట్స్ అంటే పట్టా తీసుకొని బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిన తర్వాత మనం మామూలు కోర్టులో చేస్తుంటాం. కన్జ్యూమర్ కోర్టులో గొప్పతనం ఏంటంటే సమస్య ఏదైనా వచ్చినప్పుడు
యూ కెన్ ఫైల్ యువర్ కేస్ యాజ్ ఇన్ పర్సన్. ఎవరి కేసు వాళ్ళు, అడ్వకేట్ అయినా నాన్ అడ్వకేట్ అయినా ఎవరికి వాళ్ళు ఇన్ పర్సన్గా ఫైల్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. మీకు తెలీదు, మీరు బిజీగా ఉన్న, లేకపోతే దాని మీద అవగాహన లేదని చెప్పి మీరు ఒక అడ్వకేట్కి వకాలత్ ఇచ్చి అడ్వకేట్ ద్వారా కేసు ఫైల్ చేయించవచ్చు. మూడో ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే, ఏదైనా ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఒక వెల్ఫేర్ కోసం పనిచేస్తున్నప్పుడు ఈ ఆర్గనైజేషన్ ద్వారా కూడా కేసులు వేయచ్చని ఆ చట్టంలో ఉందండి. అందుకని మేమేం చేసామంటే, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇస్ అడ్వకేట్స్ అసోసియేషన్ పెట్టి సమాజానికి ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళని దీంట్లో ఇన్వైట్ చేసి మేము అడ్వకేట్స్ అంతా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో కేసు ఫైల్ చేయించి వాళ్ళతో కేసులు ఎలా చేస్తున్నాం. ఇది మెయిన్ విషయం అండి. ఈ రోజు గర్వంగా చెప్పేది ఏంటంటే, మేము ఫైల్ చేసిన 275 కేసుల్లో ఒక 30 మంది నాన్ అడ్వకేట్, అంటే ఆర్గనైజేషన్ నుంచి 30 మందిని మనం పంపించి వాళ్ళతో కేసులు వేయించి విజయం సాధించాం. దట్ ఈస్ ద నాన్ అడ్వకేట్స్. వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మేడం, మీరు ఇది చేస్తున్నారు, ఇది చేస్తుంటే మీకు కూడా కోర్టులోకి వెళ్ళి ఏమైనా కేసెస్ చేయాలి, లేకపోతే మంచి 10 మంది పనికి వచ్చారు నేను చేయాలంటే జస్ట్ సింపుల్ అండి. అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా సింపుల్ ప్రొసీజర్ నడుస్తుంది. హూ ఈజ్ కన్జ్యూమర్, హూ ఈజ్ నాట్ ఏ కన్జ్యూమర్, హౌ టు ఫైల్ ద కేసు, ఒక చిన్న సెక్షన్ 35 ప్రకారం కేసు ఎలా వెళ్ళి ఇవన్నీ మీరు 2-3 సార్లు వచ్చారంటే ట్రైనింగ్ వచ్చేస్తుంది. సో మీకు మీరు కేసు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్గనైజేషన్ వెళ్ళి అంటే దానికి సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఆర్గనైజేషన్ చెప్పి ఫస్ట్ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళ నుంచి లెటర్ తీసుకుంటాం. సో నా తరపున మీరు కేసు వాదించండి అని. 2, ఈ ఆర్గనైజేషన్ తరపున ఎవరైతే కేసు చూస్తున్నారో రిజిస్టర్ ఆర్గనైజేషన్ నెంబర్ పెట్టి, సో ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్కి మా సర్టిఫికేట్ పెట్టి, దాంతోపాటు టు హూమ్ ఇట్ మే కన్సర్న్, సో వైజాగ్ బ్రాంచ్కి మేడం గారు చూస్తారు, దిస్ ఇస్ అథారిటీ అని మీకు ఆ 3 డాక్యుమెంట్స్ ఫస్ట్ పెడతాం. పెట్టి మిగతా కేసు డీటెయిల్స్ అన్ని మామూలే. అక్కడి నుంచి ఆ కేసుకి మీరు అపీర్ అవుతారు. సో ఫస్ట్ కేసు ఫైలింగ్ అవుతుంది. కేసు ఫైలింగ్ తర్వాత వాళ్ళు కౌంటర్ వేస్తారు. వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత దానిపైన మీరు ఎవిడెన్స్ వేస్తాం, వాళ్ళు ఎవిడెన్స్ వేస్తారు. ఇవన్నీ మీకు ప్రొసీజర్ల భాగం. దాని తర్వాత రిటన్ ఆర్గ్యుమెంట్స్ అంటారండి. వాళ్ళు రిటన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, మన రిటన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ హియరింగ్. సింపుల్ స్టెప్స్. ఫైనల్ హియరింగ్లో మీరు కూడా చక్కగా వెళ్ళి ఆ కేసు అంతా చదువుతారు. అంటే ఎందుకు మేము ఈ నాన్ అడ్వకేట్స్ని తీసుకుంటున్నామంటే, అవగాహన ఉంటే మాట్లాడితే చాలు. అక్కడ కన్జ్యూమర్ కోర్టులో కూడా ఇంకో గొప్ప విషయం ఏం చేశారంటే అండి, కోర్టు వాతావరణం అనగానే జనాలు భయపడతారు, జడ్జెస్ దగ్గరికి వచ్చేసరికి ఇది అవుతారని చెప్పేసి కన్జ్యూమర్ కోర్టులో ఉన్న జడ్జెస్ ఎవరైతే మన కమిషన్స్ ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళు కూడా ఫార్మల్గా ఉంటారండి. వాళ్ళే డ్రెస్ వేసుకొని ఇవన్నీ వేసుకుంటారు, ఫార్మల్గా ఉంటారు. ప్రతి కన్జ్యూమర్ కోర్టులో కూడా ఒక ప్రెసిడెంట్ అంటామండి వాళ్ళని, ఒక ప్రెసిడెంట్ ఉంటారు. సో ఈక్వల్ టు జడ్జి క్యాట్, అంటే అంటే దాని పొజిషన్ కూడా ఎవరైతే జడ్జి క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఉంటారు, ఒక జెంట్ మెంబరు, ఒక లేడీ మెంబర్ ఉంటారు. మొత్తం 3 కూర్చుంటారు. 3 కూడా సివిల్ డ్రెస్లో కూర్చుంటారు. సో అప్పుడు ఒక కామన్ మ్యాన్ కూడా వెళ్ళి మాట్లాడడానికి ధైర్యం ఉండేలాగా అక్కడ క్రియేట్ చేశారు అది. సో ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఎవరైతే 2 మెంబర్స్ ఉన్నారో 2 మెంబర్స్ కూడా ఎల్ఎల్బి కూడా చేసి ఉండక్కర్లేదండి. ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్లో ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ బాగుంటుందని. కాకపోతే ఆ పోస్టుల్లో కూడా, మెంబర్ పోస్టులో కూడా మీరు ఇలాంటి కన్జ్యూమర్ రైట్స్ వాలంటరీ ఆర్గనైజేషన్స్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళని కూడా, అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవగాహన ఉండాలండి. సో మార్కెట్లో ఏం జరుగుతుందంటే అవగాహన ఉండి టెక్నికల్ పాయింట్స్ అది ట్రైనింగ్ ఇస్తారు, నేర్చుకున్నది జడ్జిమెంట్ జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మేడం. అడ్వకేట్స్ అసోసియేషన్లో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, విజిటింగ్ కార్డ్ చూడగానే ప్రతి ఒక్కళ్ళు అడగాలి. ఇప్పుడు మీరు అడ్వకేట్స్ అసోసియేషన్లో మెంబర్ అయ్యారు, మీరు కార్డు ఎవరికైనా ఇచ్చారు, మీరు ఎప్పుడు అడ్వకేట్ అయ్యారు అని అడుగుతారు వాళ్ళు. నేను అడ్వకేట్ అవ్వలేదు కానివ్వండి, నేను కేసులు వాదిస్తున్నాను. ఎక్కడ వాదిస్తున్నారు? కన్జ్యూమర్ కోర్టులో. అక్కడ కన్జ్యూమర్ కోర్టులో ఇది ఇలా డిస్కషన్ రావాలని మా ఉద్దేశం. ఎప్పుడైతే డిస్కషన్ వచ్చినా అది గుర్తుంటుంది. సో కన్జ్యూమర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మేడం. ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అడ్వకేట్స్ అసోసియేషన్ పెట్టి మేము నాన్ అడ్వకేట్స్ తీసుకున్నాం. ఈ రోజున ఢిల్లీలో 2014లో స్టార్ట్ చేసిన మేము 2016లో రిజిస్టర్ అయింది. స్టార్ట్ చేసేటప్పుడు కూడా మేము ఒక 5 అడ్వకేట్స్ 5 నాన్ అడ్వకేట్స్ రీజన్స్ ఇచ్చి మనం రిజిస్టర్ చేసాం. ఫస్ట్ పాయింట్. 2016లో స్టార్ట్ చేసి ఈ ఆర్స్రా ఆర్గనైజేషన్ కూడా ఎలా పెట్టామంటే, కోర్ట్స్ ఎలా ఉన్నాయి, అంటే మనం చేసేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీద కాదు, కన్జ్యూమర్ కోర్టులు ఎలా ఉన్నాయంటే ప్రతి జిల్లాకు ఒక కమిటీ పెట్టామండి మేము. ప్రతి జిల్లాలో మాకు 15 మంది మెంబర్స్ ఉంటారు. ఈ జిల్లా కమిటీలన్నీ కలిపి స్టేట్ కమిటీ ఒకటి ఉంటుంది. ఈ స్టేట్ కమిటీలన్నీ కలిపి నేషనల్ కమిటీ. సో ఫస్ట్ నేషనల్ కమిటీ వాజ్ రిజిస్టర్డ్ అట్ ఢిల్లీ. ఆ నేషనల్ కమిటీని అనుసంధానం చేసుకొని ఫస్ట్ నాది వైజాగ్, మన ఏపీలో స్టార్ట్ చేసిన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, దాని తర్వాత జమ్మూ కాశ్మీర్, యూపీ, ఇలా ఒక 10 రాష్ట్రాలకు విస్తరించాం. 10 రాష్ట్రాలకు విస్తరించి ఇప్పుడు టీమ్ సైజ్ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా 13 జిల్లాలు ఉండేవి.
ఆ 13 జిల్లాల్లో ఫిలప్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా 25 డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యాయి. ఆ జిల్లాలు కూడా టీమ్స్ ఎక్స్పాండ్ చేస్తున్నామండి. ఇలాగా నేషనల్లో స్టార్ట్ అయ్యి 2016లో స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషను ఇలా క్రమంగా చేసుకుంటూ ఒక 950 మంది వాలంటీర్స్ నౌ వర్కింగ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. 950 మంది. ఇప్పుడు మేము 1000 మందికి రీచ్ అవుతున్నామండి. 1000 మంది టీంని వాలంటరీగా 2016లో స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది ఇది ఏదో చేస్తారులే అనుకున్నారు. సైనికుల్లా చేసి ఒక్కొక్క స్టెప్ తీసుకొచ్చి దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేస్తున్నాం. అలాగే ఈ ఎడ్యుకేషన్ మెయిన్ అవేర్నెస్ అండి. అవేర్నెస్ ఎలా ఇస్తున్నాం అంటే ఇప్పుడు వీళ్ళందరూ నాన్ అడ్వకేట్స్ అందరూ తీసుకుంటున్నాం. వాళ్ళు ఫ్రీ టైంలో సాటర్డే సండేస్ సో ఒక చక్కగా క్లబ్స్లోకి వెళ్తుంటారు. ఏదన్నా అక్కడికి వెళ్ళి అవేర్నెస్ ఇస్తారు. అలాగే మేము ఏంటంటే 2K రన్ అని 5K రన్స్ అని మారథాన్స్ అని ఇప్పుడు మేము చాలా సక్సెస్ఫుల్గా 2017 నుంచి అండి వైజాగ్లో అతిపెద్ద రన్ చేస్తాం. ఇప్పుడు కూడా అది గుర్తుండిపోయే రన్ చాలామంది అంటుంటారు. దట్ ఈస్ అవేర్నెస్ రన్. చూడండి మీరు అంటుంటారు కదా పింక్ రన్ను ఈ అంటే అవేర్నెస్ కోసం ఏంటిది క్యాన్సర్ కోసం అలా చేస్తుంటే అలాగా ఈ అవేర్నెస్ రన్ దేనికంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంట. చాలా ఇంపార్టెంట్. కన్జ్యూమర్కి ఒక యాక్ట్ ఉందా ఇలా డిస్కస్ చేసుకోవాలి. చాలా మందికి తెలియదు. అలా డిస్కస్ చేసి అలా 2500 అవేర్నెస్ క్యాంపులు చేసామండి. 2500 అవేర్నెస్ క్యాంపులు లాస్ట్ 8 ఇయర్స్లో చేసుకుంటూ వచ్చాం. ఇంకా చేస్తున్నాం. మరి మీలాంటి ప్రెస్ వాళ్ళు అంతా కూడా మార్కెట్లో మా ఉద్దేశం ఏంటంటే ఇంకొంచెం ప్రజలకు అవగాహన కల్పించడమే. చాలా తక్కువ మంది ఇలా వచ్చి తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్. అంటే ఇది కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు కూడా ఏంటంటే 10 మందికి ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నా 10 మందికి ఉపయోగపడేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడద్దండి. ఇది ప్రస్తుత సొసైటీ అంతా కూడా ఎక్కువ పొల్యూట్గా అంతా కూడా ఎవరి పనులు బిజీ అయిపోయారు మేడం. డెఫినెట్గా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో మా ఆసరా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేడం గారు ప్రతి ఒక్కరు కన్జ్యూమర్ నీ హక్కులు నువ్వు తెలుసుకోవాలి. అది మా ఉద్దేశం. నాన్ అడ్వకేట్స్ని మీరు తీసుకున్నానని చెప్పారు కదా, వాళ్ళు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకుంటారా? మరి వాళ్ళకి ఈవెన్ శాలరీస్ కావచ్చు లేకపోతే వాళ్ళ అసలు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అదన్నది అలా కాదు మేడం. ఇది అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆసరా ఇస్ అన్ ఆర్గనైజేషన్. ఇట్స్ వాలంటరీ ఆర్గనైజేషన్. ఫస్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనగానే ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరికి జీతాలు ఉండవు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నేను నా ప్రాక్టీస్ నా బ్రెడ్ అండ్ బటర్ నా ప్రాక్టీస్ చేసుకుని సమాజానికి సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ నా జేబులో డబ్బులు కొన్ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టి నా టైం పెట్టి సమాజానికి సేవ చేస్తున్నాను. కొంతమంది జేబులో డబ్బులు పెట్టడమే సమాజ సేవ కాదు. కొంతమంది ఏంటంటే టైం ఇప్పుడు మీరు మండే టు సాటర్డే దాకా మీ ఆఫీస్లో బిజీగా ఉన్నారు. సండే ఒక ఏదో క్లబ్ లాగా ఏదో ఒక తీసుకొని మీ లేడీస్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ పెట్టడమే మీ టైము. ఈ అవేర్నెస్ క్యాంప్ పెట్టడానికి మీకు డబ్బులు ఇవ్వడమో ఇంకోటి ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చేసుకుంటుంటారు. అలాగే ఇప్పుడు మేము చేసిన ఆర్గనైజేషన్ 2500 ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏం చేస్తాం మా టీం వాళ్ళు మేమంతా ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ చేయాలి. వైజాగ్లో ప్రోగ్రామ్ చేయాలంటే ప్రోగ్రామ్కు ₹1,00,000 అవుతుంది. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ వైజాగ్లో, సో ఎవరికాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే కేసెస్ ఫైల్ చేసే విషయంలో కూడా ఈ రోజు దాకా ఏవైతే కేసులు మార్చి 2024 దాకా ఆసరాలో చేసిన కేసులన్నీ ఫ్రీగా చేసామండి. అన్ని కేసులు ఫ్రీగా చేసాం. పేదోళ్ళు అనేసరికి ఫ్రీగా చేసాం. 300 పక్కాగా ఎవరి దగ్గర ఏమీ లేకుండా మేము తర్వాత కేసు విన్ అయిన తర్వాత కూడా ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు ఆర్గనైజేషన్కి ఇవ్వండి. సో మీలాగా 10 మందికి హెల్ప్ చేస్తాం. సో అలా కొన్ని డొనేషన్స్ రూపంలో వచ్చింది. దాంతో కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ₹1,00,000 విన్ అయ్యారు, ఒక 10 లక్షలు వచ్చింది, వాళ్ళు వచ్చేసి 10,000, 20,000, 50,000 మళ్ళీ ఏదో కండిషన్ లేదు. 10%, 20% అలాంటిదే లేదు. ఎవరికాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. కొంతమంది శివరామ స్వీట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు, నమస్తే అండి అన్నాం. కొంతమంది వచ్చేసి బాగుందండి ఆర్గనైజేషన్ ఇంకోటి చేయండి, ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. అవి కూడా తీసుకొచ్చి ఇలాంటి యాక్టివిటీస్ ఖర్చు పెట్టుకుంటూ వచ్చాం. అలాగే ఎవరైతే కొంతమంది ఉన్నారు వాలంటరీగా చేయడానికి, సో నాకు చేయడానికి టైం ఉందండి కాబట్టి ఇలాంటి ఎక్స్పెన్స్ ఏమైనా కావాలన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేయించి వాళ్ళు చేయిస్తాం. అలా చేసి మనం యూనిటీగా అంతా రన్ చేస్తాం. అంతే. ఎవరికి ముందు చెప్పేస్తున్న కాన్సెప్ట్ ఇక్కడ ఎవరికి బాస్ కాదు, ఎవరెవరికి కండిషన్స్ లేవు. ఇంకోటి దిస్ ఇస్ నాట్ ఎంప్లాయ్మెంట్, ఈ టైం నుంచి ఈ టైం చేయాలని లేదు. సో దిస్ ఈజ్ ఎ వాలంటరీ ఆర్గనైజేషన్. 24 గంటలు చేయాలన్నా మిమ్మల్ని ఎవరు అడగరు, చేశారని ఎందుకు చేశారని అడగరు, చేయలేకపోతే ఎందుకు చేయలేదని అడగరు. ఇప్పుడు మనం ఏదైతే ఈ టైం కేటాయించాం, మీరు చాలా వాల్యుబుల్ టైం పెట్టారు. ఇవాళ మీకున్న పనులు వాల్యుబుల్, నేను టైం పెట్టాను. సో మా ఇద్దరి ఉద్దేశం ఏంటి, మన టీవీ ఇంటర్వ్యూస్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక 4 ఉపయోగపడుతుంది. అలా మీరు టైం పెట్టే కూడా చేసుకుంటూ వెళ్ళచ్చు. దీంట్లో ఒకటి మెయిన్ ఏంటంటే మేడం నేను చూసింది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుందండి. నేను చూసింది ఏంటంటే డబ్బు ఒక సెట్ నిజంగా డబ్బు అనేది వస్తుంది. దీంట్లో నేను ఇవాళ చెప్తాను గర్వంగా,
275 కేసులు ఈ చేసిన కేసుల్లో ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క మజా వచ్చింది. వాళ్ళు ఆ బాధల్లోంచి వెళ్తున్నప్పుడు దానికి ఉపశమనంగా మనం డబ్బు రూపంలో ఇప్పించినప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చిన పైన వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు చూసారా, దానికి చాలరా దేవుడా ఈ జీవితానికి ఇది చాలరా. కానీ దేవుడు కూడా నేను ఎప్పుడు ఒకటే అంటానండి, అంటే ఇది సోషల్ సర్వీస్లో చాలా సినిమాలు అంటుంటారు, మీరు ఏదైతే ఇస్తే తిరిగి మీకు అది ఇస్తాడని చెప్పేసి. నేను సమాజానికి మంచి ఇచ్చాను, మనకు మంచి ఇస్తున్నాడండి. అంటే నేను ఇవాళ ప్రాక్టీస్ పరంగా కూడా వైజాగ్లో నేను స్టార్ట్ అయ్యి ఈ తక్కువ టైంలో, ఈ 12 ఏళ్ల టైంలో ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు చూసుకుంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడ దాకా చేయగలుగుతున్నామంటే ఆసరాలో నేను చేసిన సర్వీసెస్ తోటి పిఆర్ డెవలప్ అయింది. పిఆర్ నుంచి ఇవాళ మినిస్టర్స్ కావచ్చు, లేదా మీకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చేసిన దానికి అప్రిషియేషన్స్ ఇస్తున్నారు. దానివల్ల కేసులు ఆటోమేటిక్గా కేసులు వస్తుంది. నాకు హ్యాపీగా ఉండడానికి సరిపోతుంది. ఏదైతే వచ్చిందో అయితే సమాజ సేవ చేస్తాను. సూపర్ సార్. అసలు చాలా రేర్ సార్ ఇలా ఆలోచించే పర్సన్స్ ప్రస్తుతం చాలా తగ్గిపోయారు సమాజం. దేవుడు చేస్తాడండి అంతే. అంతా ఒకటి ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు మేడం ఈరోజు సమాజంలో. సెల్ఫ్ అయిపోయింది సార్, ఎవరు సెల్ఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఈవెన్ ఫ్యామిలీని కూడా ఇంపార్టెంట్ ఒకటి, వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా అనుకున్న సొసైటీలో ఉన్నా, అలాంటిది మీరు బయట ప్రపంచం గురించి ఇంతగా ఆలోచించి చేశారంటే యువర్ సో గ్రేట్. అంటే అది ఒక్కొక్క పిచ్ అండి. అంటే మా సొసైటీకి ఏదో చేయాలంటే నేను ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు, గత 20 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. 20 ఏళ్ళ నుంచి. అంటే దానికి రీజన్ ఏంటంటే మేము చాలా పేదరికం నుంచి వచ్చాం, అంటే ఏమీ లేకుండా చాలా పేదరికం నుంచి వచ్చాం. ఒక రకంగా చెప్పాలంటే నేను చదువుకోవడానికి డైలీ 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి 4 కిలోమీటర్లు నడిచి వచ్చి చేసుకునే పరిస్థితుల్లోంచి ఇవాళ కార్లో తిరుగుతున్నాం, విమానాలు తిరుగుతున్నాం అంటే అది గాడ్ గిఫ్ట్. నేనేం చూశానంటే మనలాగా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఏదన్నా చేసేద్దాం. ఒక పవర్ ఇస్ దేర్, దేవుడు అనే ఉన్నాడు, మనం చేసే కొద్ది చేస్తాడు. ఆ నమ్మకమే చేసామండి. అలా దానివల్ల నేను లయన్స్ క్లబ్ మెంబర్గా చేశాను, రోటరీ క్లబ్లో చేశాను, తర్వాత చాలా ఆర్గనైజేషన్స్లో చేసాము. నసెంట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ అని 2003 నుంచి 2008 దాకా దగ్గరగా ఒక 10,000 మంది పిల్లలకి మనం ఈ మెడికల్ క్యాంప్స్ అని, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, చిల్డ్రన్స్కి అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. మరి ఇంకా సమాజం కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని వీడికి ఏదో స్వార్థం ఉందంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ కేసులన్నీ చేసుకెళ్లే కొద్ది కొంతమంది మళ్ళీ రాళ్ళు కూడా వేస్తున్నారు, ఎందుకు ఇంత చేస్తున్నాడు, చేయవలసిన అవసరం అనేది కామన్. మనకెందుకు, మనం పైవాడికి ఆన్సర్ చెప్పాలి, ఎవరేమనుకుంటే మనకెందుకు. కొంతమంది ఆసరాన్ని పెట్టుకొని డబ్బులు తినేస్తున్నారు కొంతమంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు మీకు పని జరిగినప్పుడే కదండి ఆటోమేటిక్. ఇప్పుడు నేను సొసైటీలో ఫేమస్ అయ్యాం సర్వీస్ ద్వారా, ఆల్ ఓవర్ ఇండియాలో 10 రాష్ట్రాల్లో ఆసరా ఇదవుతుంది. సో రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్, గవర్నమెంట్తో రికగ్నైజ్ అయింది. మినిస్టర్స్ అందరి దగ్గరికి వెళ్తున్నాం, పొలిటీషియన్స్, అడ్మినిస్ట్రేటివ్ వింగ్, జడ్జెస్ అంతా కూడా దే ఆర్ యాక్సెప్టింగ్ అవర్ సర్వీసెస్. సో డైలీ పెద్దోళ్ళు కలిసరికి ఆటోమేటిక్గా సమాజంలో కూడా ఏంటంటే వీడు ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయడం అవసరమా. సో కొంతమంది ఏమన్నారంటే వీళ్ళు మినిస్టర్స్ కలవడం కోసమే ఇచ్చేస్తున్నారు అనుకో. థ్యాంక్ యూ, మంచోడు అంటే థ్యాంక్ యూ, చెడ్డోడు అంటారు. మీకు పాజిటివ్ కంటే నెగిటివ్ బాగా వస్తుంది మేడం, నెగిటివ్ బాగా వస్తుంది. నెగిటివ్ పడడం ఎందుకు చేస్తున్నాం అన్నారు. కొన్ని కార్పొరేట్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, మాఫియాస్ మీద జరుగుతున్నాయి, చేద్దాం. సార్ యాక్చువల్గా పాజిటివ్ కన్నా పాజిటివ్ దగ్గర నెగిటివ్ వస్తేనే మనలో కూడా ఒక కసి వస్తుంది సార్. ఇప్పుడు కూడా అంతకన్నా రెట్టింపు చేద్దాం. మన సెల్ఫ్ మనకు చెప్తా సార్, ఎవరు మనల్ని లీడ్ చేయని అవసరం లేదు. ఆ సెల్ఫ్ మిమ్మల్ని ఎంతవరకు తీసుకెళ్ళి ఉంటుంది మేబీ. అంటే ఇది భావాలు ఉండాలండి. నేను యాక్చువల్గా ఈ సర్వీసెస్లో చేసుకుంటూ వెళ్ళే కొద్ది ఇంకా చేయాలి ఆ దాహం కూడా పెరుగుతుంది. అంటే చూస్తున్నాం సమాజంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అని చూస్తున్నాం. అలీ గారు, ఇప్పుడు ఒక వినియోగదారుడు కేసు వేసిన తర్వాత అది కోర్టు నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు మనం అంతవరకు వెయిట్ చేయాల్సిందేనా? మీరు చెప్తున్నారు ఆ కోర్టు 2 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది అని చెప్తూ అంటున్నారు కదా, వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. 1986 యాక్ట్ ప్రకారం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మీరు చెప్పినట్టుగా కేసులో ఇదయ్యేదాకా ఉండవలసి వచ్చింది. ఒకవేళ ఎప్పుడైనా సరే అంటే రాజీ మార్గమే రాజమార్గం. ఎప్పుడైనా సరే ఇద్దరు కూడా ఎప్పుడు సెటిల్ చేసుకున్నప్పుడు ఇద్దరు వచ్చేసి పిటిషన్ వేసి ఏ క్షణంలో నవ్వచ్చు. అలా తక్కువ, ఎందుకంటే కోర్టులో కలిగిన ఒకడు. అందుకని 2019 యాక్ట్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఫస్ట్ చేంజ్ ఏంటంటే
కొత్తగా ఒకటి ఇంప్లిమెంట్ చేశారండి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని, CCPA అంటారు, విచ్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద 2019 యాక్ట్. CCPA పని ఏంటంటే భారతదేశంలో వస్తువులన్నీ ఏవి జరుగుతున్నా అలాగా చూస్తుంటుందండి, అది ఢిల్లీలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు మొన్నటిదాకా ఏంటి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి కేసు వేసి దాని మీద పరిష్కారం చేయడానికి 3-4 ఏళ్ళు ఇలా మీరు చెప్పినట్టుగా సంవత్సరం 2 సంవత్సరాల టైం అండి. CCPAలో ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ వెహికల్సే వస్తున్నాయి. బ్యాటరీ వెహికల్ ₹1,00,000 అమ్మేస్తాడు, ₹1,50,000 అమ్మేస్తాడు, మీకు గ్యారంటీ అంటాడు. నాకు ఈ మధ్యలో ఎక్కువ కంప్లైంట్స్ అవి కూడా వస్తున్నాయండి, బ్యాటరీ పని చేయట్లేదు, డిమాండ్ పెరిగింది, చాలా కంప్లైంట్స్ కూడా దాని మీద ఎక్కువ వచ్చాయి. ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఇలాంటి వస్తువుల మీద కొత్తగా ఇంట్రడక్షన్ వేస్తులు మీరు కంప్లైంట్స్ అని వస్తే మీరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు CCPAకి వెళ్తుందండి కంప్లైంట్. చాలామంది తెలియదు ఆ విషయం. ఇది మీరు మంచి పాయింట్ అడిగారు, ఇది ప్రతి వినియోగదారు. సో CCPAకి మీరు డైరెక్ట్ కంప్లైంట్ పెట్టచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కంప్లైంట్స్, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఒక ప్రోడక్ట్ మీద వచ్చింది అంటే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు రీకాల్ చేస్తారండి వెనక్కి పిలిచి, ఒక ల్యాబొరేటరీ టెస్టింగ్ పంపించి వాళ్ళు దానిపైన విచారణ జరిపించి రైట్ దీంట్లో ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బ్యాన్ చేస్తారు. ఫస్ట్ టైంలో వార్నింగ్ ఇస్తారు, అంటే దీన్ని చేంజ్ చేసుకోవాలి, ఎక్కువ తప్పు వస్తే ₹1,00,000 నుంచి ₹5,00,000 దాకా కాంపన్సేషన్ ఇచ్చి ఒక వార్నింగ్ ఇస్తారు. మళ్ళీ అదే కంప్లైంట్స్ వస్తే రెండోసారి దాన్ని బ్యాన్ చేస్తారు, తర్వాత అరెస్ట్ దాకా కూడా తీసుకెళ్తారండి. ఇది త్వరితగతిగా మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ చూడండి, మొబైల్ ఫోన్స్ చాలా ఫోన్స్ వచ్చినప్పుడు అంటే ఛార్జింగ్ పెడతారు, పగిలిపోతుండేవి. ఇలాంటివన్నీ మీరు కంప్లైంట్ ఇస్తే దే విల్ మేక్ ఎంక్వైరీ, సో దే విల్ రీకాల్ ద ప్రొడక్ట్స్. After verification, then they will impose the penalty or they can ban the product. Number 1. Number 2, కన్జ్యూమర్ కమిషన్స్లో కూడా మళ్ళీ కొత్తగా ఒక సిస్టమ్ పెట్టింది ఏంటంటే కేసు వేసి ఈ సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఆగకుండా ఇప్పుడు కొత్త యాక్ట్లో తీసుకొచ్చింది ఏంటంటే మీడియేషన్ సెల్ని ఒకటి అపాయింట్ చేశారండి. మీడియేషన్ సెల్ ఏంటంటే జిల్లా కన్జ్యూమర్ కమిషన్లో అక్కడ ఎవరైతే అడ్వకేట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఒక బోర్డు మెంబర్స్ని తీసుకుంటుంది 10 మందిని ప్రతి కన్జ్యూమర్ కమిషన్స్లో కూడా. వాళ్ళందరినీ కూడా ఏంటంటే అఫీషియల్ మీడియేటర్స్గా కోర్టు బోర్డులో పెడుతుందండి. ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చింది, మీరు కంప్లైంట్గా ఉన్నారు, నేను ఆపోజిట్ పార్టీగా ఉన్నా, ఇద్దరు డిస్ప్యూట్ వచ్చింది. సో ట్రయల్ స్టార్ట్ అయ్యే ముందు మన ఇద్దరు కూడా వెళ్ళి సో జడ్జి గారికి చెప్తామండి కన్జ్యూమర్ కమిషన్లో, సార్ మా ఇద్దరికి మీడియేటర్ని ఏమన్నా అపాయింట్ చేయండి అంటే మినిమం ఖర్చు ₹1,000, ₹1,500, ₹2,000 మీ కేసు యొక్క దీన్ని బట్టి ఒక మినిమం ఛార్జెస్ తోటి మీ ఇద్దరిని మీడియేటర్ని అపాయింట్ చేసి పంపిస్తారు. సో సింపుల్గా సిట్టింగ్ కూర్చుండిపోతారు. సిట్టింగ్ కూర్చుండిపోయిన తర్వాత ఏంటి ఆ రాజ్య మార్గం ఏంటి, ఒకరికి ప్రాబ్లం ఏంటి అనేది కాంప్రమైజ్ అయిపోద్ది. వన్స్ మీడియేషన్లో మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఆయన ఏం చేస్తాడు, ఒక ఆర్డర్ కాపీ తయారు చేసి కోర్టులో వేస్తారు, జడ్జిమెంట్ అయిపోతుంది. రెండో మార్గం అంటే మీడియేషన్ సెల్ ద్వారా రిజల్ట్. సో ఈ మీడియేషన్లో సెటిల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు చెప్పినట్టుగా యాజ్ పర్ ద ట్రయల్ నడిచి కాల్ ప్రాసెస్ ప్రకారం జరగదు. ఇది మేడం ఇష్యూ. ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్కువైంది కదా అలీ గారు. అయితే ఆ ఆన్లైన్ షాపింగ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఏ విధంగా దాన్ని మనకు సొల్యూషన్ దొరుకుతుంది? ఇది మంచి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంతా కూడా ఈ షాపింగ్ నడుస్తుందండి, ఎలక్ట్రానిక్ షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ నడుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ తెలుసుకోవాల్సింది అంటే మీకు ఇందాక చెప్తూ నేను కొంచెం ఇదయ్యానండి. ఎప్పుడు కూడా మన హక్కుల గురించి మాట్లాడేటప్పుడు మన బాధ్యతలు మనం నిర్వహించాలండి. మన బాధ్యతలు నిర్వహించకుండా మీరు హక్కులు మాట్లాడే అధికారం మీకు లేదు. మీకు అర్థం అంటే కాన్స్టిట్యూషన్ కూడా మీకు ఏంటంటే ప్రతి ఒక్కరికి మీకు కాన్స్టిట్యూషన్లుగా భారతదేశంలో ప్రతి పౌరుడికి మీరు స్వేచ్ఛగా బ్రతికి, స్వేచ్ఛగా మాట్లాడి, స్వేచ్ఛగా ఏ వ్యాపారం అంటే మీకు అన్ని రకాల ఫెసిలిటీస్. బట్ సబ్జెక్ట్ టు కండిషన్ ఒక భారతీయుడిగా మళ్ళీ నువ్వు ఏదైతే కర్తవ్యాన్ని నిర్వహించాలో అది మీరు ఆ పద్ధతి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు పబ్స్ ఉన్నాయండి, హైదరాబాద్ అంతా చాలా చోట్ల పబ్లు ఉన్నాయి. పబ్ అనేది ఏంటి, మీకు అక్కడ డైరెక్ట్గా యూ కెన్ గో అండ్ యూ కెన్ టేక్ ద డ్రింక్ విత్ డీజే మ్యూజిక్, యూ కెన్ డ్యాన్స్. అది మీకు ఇచ్చిన ఒక ఫెసిలిటీ ఇచ్చింది. బాధ్యత ఏంటంటే ఆ పబ్లో మీకు 11:30, 12 అనే టైం ఇస్తుంది. సో టైం ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలి, బాధ్యతగా ఆ టైంని మీరు క్లోజ్ చేసుకొని మీరు ఎవరిని డిస్టర్బ్ చేయండి, మీ పనిలో మీరు వచ్చారనుకోండి, మీ రైట్స్ మీకు ఉన్నాయి. మీరు టైం బయటకు వచ్చేసిన జరిగితే మీ హక్కుల గురించి మాట్లాడచ్చు. బాధ్యతను అక్కడ నెరవేరుస్తున్నట్టు ఇచ్చాడు కదా అని మీరు 12 దాటాక కూడా గెలుస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క హక్కులన్నీ ఇలా పక్క వెళ్ళిపోతాయి. మీ హక్కులన్నీ వెళ్ళిపోతాయి. 12 తర్వాత పోలీసులు వస్తారు. ఎవరు వచ్చేసారు వాళ్ళందరినీ ఏం చేస్తారు,
తీసుకెళ్ళి జీప్లో కూర్చోబెడతారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పని ఏంటంటే మన హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి పౌరుడు మన బాధ్యతలు నిర్వహించాలి. సో ఫస్ట్ బాధ్యత ఏంటంటే కన్జ్యూమర్గా మన వస్తువు కొనుక్కునేటప్పుడు అది ప్రాపర్ షాప్లో కొంటున్నామా లేదా, వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువుకు ప్రాపర్ బిల్ ఇస్తున్నాడా లేదా, తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు దీనికోసం చెప్తున్నారు ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ షాపింగ్లో వాడు మోసపూరిత ప్రకటన ఇచ్చి మిమ్మల్ని మభ్య పెడుతున్నాడా, లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అది అఫీషియల్గా రికగ్నైజ్ అయిందా లేదా. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఒక 10,000 రూపాయలు బయట అనుకోండి, ఆన్లైన్ షాపింగ్లో బంపర్ ఆఫర్ ఇవాళే కొనండి మీకు 3,000 అంటాడు. అక్కడ మీరు బాధ్యత మీరు నిర్వహించలేదు. మీరు ఏం చేశారంటే లాలూచికి వెళ్ళారు. అక్కడ వెళ్ళగానే ఏం చేశాడు 3,000 ఆఫర్ అని కానీ మీరేమో మీ ముందు ఏం చూస్తారంటే 3,000 9,000 రూపాయలు మిగిలిపోయి నాకు 7,000 రూపాయలు మిగిలాయని 3,000 కొట్టేస్తారు. దట్ ఈస్ చీటింగ్. తర్వాత మీకు ఉండదు అక్కడ, మీరు మళ్ళీ కంప్లైంట్ ఇద్దామంటే మీకు పోర్టల్ ఉండదు, వెబ్సైట్ ఉండదు. ఆ కన్జ్యూమర్ కోర్టుకు వస్తే కన్జ్యూమర్ కోర్టు కూడా ఏం చేయదండి, అది చీటింగ్ కేసు పెట్టుకుని మళ్ళీ దానికి సైబర్ క్రైమ్స్లో వెళ్ళాలి. సో ఫస్ట్ బాధ్యత ప్లాట్ఫామ్ జెన్యూనా కాదా అది మీరు చూసుకొని ఫస్ట్ ఆర్డర్ పెట్టాలి. 2, ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నారో మీరు వాడున్నాడో లేదు చూడాలి. మీరు అక్కడ సరిగ్గా లేదనుకోండి, ఆన్లైన్ షాపింగ్లో మీరు చేశారు, ఆన్లైన్ షాపింగ్లో కొత్తది అనుకో, ఆన్లైన్ షాపింగ్లో కూడా ప్రాబ్లం వస్తే మీ కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసే ఫెసిలిటీ ఇచ్చాడు. కానీ మీరు కేసు వేయడానికి అక్కడ సమ్మన్స్ వచ్చి అవతల మనిషి ఉంటే మీకు కోర్టు విచారిస్తుంది. మీరు పంపిస్తాడు ఎవరు లేడు, మీకేం జరగదు. సో మేము ఇచ్చే అవేర్నెస్ ఏం చెప్తామంటే మేడం, ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మీరు బాటిల్ సరిగ్గా చూసుకొని అది జెన్యూనా కాదా అని చూసుకొని, సో అంటే మీకు క్వశ్చన్ చెప్పండి, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఆల్సో నాట్ ఎక్స్క్యూజబుల్. నాకు తెలియదండి నేను మోసపోయానండి అంటే మీరు తెలుసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో అలాగే మీరు రోడ్డు మీదకి వచ్చారు, మీరు రోడ్డు మీద మీరు బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి డ్రైవ్, ఇప్పుడు ఇండియాలో అయితే లెఫ్ట్ సైడ్ నుంచి డ్రైవ్ చేయాలి. సో వచ్చేవాడు ఇలా వస్తాడు, ఓవర్టేక్ చేయాలి అనేది ఆ రూల్స్ తెలుసుకొని మీరు, అందుకని ఆ రూల్స్ తెలిసినోడిగే చెక్ చేసి లైసెన్స్ ఇస్తారు. నాకు తెలియదు ఏంటంటే యాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతాడు ప్రాబ్లం. ఇక్కడ కూడా ఏంటంటే ఇగ్నోరెన్స్ నాట్ ఎక్స్క్యూజ్, మీరు నేర్చుకొని తెలుసుకొని దాని ప్రకారం చేయాలి. ఒకవేళ లేదండి నేను షాపింగ్ కొనేసానండి అయ్యిందంటే నమస్తే, ఇది చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది.